రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయడం లేదంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డితో కలిసి అధునాతన మోడల్ బస్ బేను మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. మరో వారం రోజుల్లో అదనంగా 2,500 ఇళ్ల మంజూరు ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఇల్లు లేని నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు మహిళా సంఘాలకు రుణాలు అందించి ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, ఆర్డీఓ చంద్రకళ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ మండలాల తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. ఒక తెలంగాణ స్కూల్ గజ్వేల్కి అలాట్ చేయడం జరిగింది. దాంతోపాటు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్టల్ ఫెసిలిటీస్తో సుమారు 200 కోట్లతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ 2 సంస్థలకు భూమి పూజ చేసినారు. దాంతోపాటు ఈ తెలంగాణ ఫార్మేషన్ డే రోజున ఇంటర్మీడియట్ పిల్లలకు వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీ భోజనం ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు స్కూల్ లెవెల్లో కూడా విద్యార్థులకు అందరికీ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కూడా సౌకర్యం కల్పించడం జరుగుతుంది. 3,500 ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు 50% వరకు స్లాబ్ లెవెల్ వరకు కూడా కట్టుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చే నెల ఇంకొక 2,500 ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అవుతాయి. సో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ప్రకటించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 3,81,000 టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా 3 లక్షల సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మాట ఇచ్చింది. ఇంకొక 40,000 టన్నుల కొనుగోలు చేసే అవసరం ఉంది. ఇంకా 3-4 రోజులలో మొత్తం కూడా పూర్తి చేస్తుంది. టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఒక భయం, రైతులకు భయం కల్పించి వర్షాలు వస్తాయి మీరు ఆందోళన చేయాలని చెప్పి రైతులందరికీ కూడా వారు భయం కల్పించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో హమాలీలైనా కానీ గోడౌన్లైనా కానీ అన్ని చోట్ల కూడా ప్రొక్యూర్మెంట్ సరిగైంది. ఇంకొక 3-4 రోజులలో ప్రొక్యూర్మెంట్ 100%గా కంప్లీట్ అవుతుంది. ఎక్కడైతే మేము రైతులకు అందరికీ భరోసా ఇప్పించినాము, ఎక్కడైనా వర్షాలు వచ్చి ధాన్యము వెట్టయిపోతే ఆఖరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని కొనుగోలు చేస్తుందని చెప్పి రైతులకు భరోసా ఇప్పించాము. వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎందుకంటే సుమారు 90% వరకు కొనుగోలు కావడం జరిగింది.